అమ్మమ్మ చెప్పు, ఏదో నీకు గుర్తొచ్చింది కదా, సడన్గా ఆపేసినాం, చెప్పు. మా పెద్దన్న కొన్ని రోజులు మా చిన్న ఇద్దరు హైదరాబాద్ మీ దగ్గర చదువుతుండ్రి. అప్పుడు నాకు కొంచెం చదువు అప్పటి వరకు వచ్చింది. ఆయన ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక అని వారపత్రికలు ఉంటుండే. అవి మా అమ్మ ఏది చదవని ఎక్కువ. అవునా? అయితే వాళ్ళు పెద్దన్న ఏమైంది, దేని మంచిగా చదువుతుంటే చదువుకో, ఏం కాదుకో అన్నాడు. అప్పటి నుంచి నేను అప్పుడు చదువుకోవడము, వారపత్రిక చదవడము, మరి డిటెక్టివ్లు అంటే బాగా ఇష్టం ఉండేది. చదివేదాన్ని. నవలలు ఇద్దరు పురుషులు వచ్చినారా అని, ఇంకొకటి కూడా పేర్లు గుర్తుండవు కానీ ఇంకోటి అవన్నీ చదివేదాన్ని. సులోచన రాణి, ఇంకోటి మాలతీ చంద్రు, ఇంకోటి మామూలుగా ఉండే. అవన్నీ చదివేదాన్ని. మా అన్నయ్య తెచ్చిచ్చేవాడు, మళ్ళీ తీసుకెళ్ళేవాడు. అవునా? అమ్మమ్మ, నువ్వు అందరికన్నా ఆఖరి దానివి కదా, నీకు అన్నలిద్దరు అక్కలు గారాబం చేసేదా? ఆ కాలంలో గారాబం ఎక్కడదమ్మా, మా బతుకులు ఏంటి, ఇది బోట కూడా నడిచేదే కష్టం ఉండే. వాళ్ళు భయపడకుండా ఎవరో మా ఇంట్లో ఇల్లు మెదకులో కొంత కిరాయికి ఇస్తే ఒక పెద్ద ఆయన ఆంధ్ర ఆయన కోటేశ్వరరావు అని హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఓకే. వాడు బ్రాహ్మణులు. వాళ్ళు పాపం ఆడుకొని బట్టలు తెచ్చి కొట్టించడు చేసుడు ఎందుకు తీసేసేవాడు ఆయన. అందరు అట్లా చదువుకున్నారు. మళ్ళీ హైదరాబాద్లో పోయి కూడా ఒక రూమ్ తీసుకొని వండుకొని తినుకుంటా కూడా చదువుకున్నారు వాళ్ళిద్దరు. పెద్ద తాత డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వరకు చేసిండు కదా. పెద్ద తాత డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వరకు చేసిండు. తహసీల్దార్ అమ్మమ్మ, నాకు మెదక్ గుర్తుంది. అక్కడ మెదక్ అమ్మమ్మ అంటే మాకు కూడా భయం వేసేది. మాకు అప్పుడు గమ్మత్ అనిపించేది ఏంటంటే, అమ్మమ్మ బ్లౌజ్ వేయకుండా మడిచీర కట్టుకునేది కదా. మడిచీర దగ్గర నిలబడ, అసలు ఆచారాలు ఎట్లుండేవి అప్పుడు నీ చిన్నప్పుడు నువ్వు చదువుకోవాలి? ఆచారం మా అమ్మ బస్సులో వస్తే మనకి మంచినీళ్ళు ముట్టని ఇచ్చేది కాదు. అన్నం తినొద్దు, తింటే కంచం మాత్రం తీసేసుకోవాలి, పెట్టుకోవాలి. లేకపోతే స్కూల్కి పోయినా కూడా పోయి రావాలి, రాగానే బట్టలు ఇచ్చుకొని స్నానం చేయాలి, వేరే మార్చుకోవాలి. ఇట్లా ఉండేది. బాగా అంటే బాగా. ఆమె కూడా అసలు ఏమి నీళ్ళు తాగకు మహిళతో మడి కట్టుకునేది. ఎవరైనా పనికి రాకుండా 3 రోజులు ఉంటారు అనుకో, వాళ్ళు పెట్టితే కానీ వాళ్ళు చూస్తే కూడా తినేది కదా. అంత ఇది వినడమే కానీ అమ్మమ్మని చూసినాం. అంత ఇంత పిల్లలతో అంత కష్టపడకుండా కూడా అందరిని పెంచింది. చదువులు ఏదో చెప్పించారు. కొంత వాడు సాయం చేసిన, మా మేనమామ సాయం చేసారు. అట్లా అయిపోయింది. అమ్మమ్మ, ఇప్పుడు మొన్న మనకు కరోనా వచ్చింది కదా, అప్పుడు అందరం మెదకమ్మమ్మని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే బయటకు రాగానే, బయట నుంచి వస్తే స్నానాలు చేయండి అదే అని అంటే, కూరగాయలు వేస్తే కూడా నిమిషాలు కడిగేసి అక్కడ పెట్టి సేమ్ అంటే మన భారతదేశ ఆచారాలన్నీ యాక్చువల్గా అప్పటివేమో మనం చేసుకోలేక చాదస్తాం అనుకుంటే, ఒక్క కరోనాతో అది మంచి అనుకోండి. మాకు కాల్చిన మొక్క జొన్న గడ అంటే తెలుసా, అది కూడా తినేకొచ్చేది కాదు మా అమ్మ. మళ్ళీ ఇంటికి తీసుకురావాలి, అది కడగాలి, అప్పుడు కాల్చుకొని తినాలి. ఎందుకంటే బయట అంత దుమ్ము ధూళి, శుభ్రత, ఇదంతా కూడా శుభ్రత, కానీ మనకి పని ఎక్కువ అని మనకి చాదస్తాం అన్నమాట. పెద్దన్న కొంచెం ధైర్యంగా మాట్లాడతాడు. మా చిన్న కొంచెం భయపడి ఏదైనా పని చెప్తే చేస్తాడు. మా పెద్దన్నకి ఏంటంటే ఇది మామూలు నాన్ వెజ్ షాపులు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయని ఆయన బజార్కి బొమ్మట పోయేవాడు కాదు, కూరగాయలు తెచ్చేవాడు కాదు. ఓ అవునా? అసలు తెచ్చేవాడు కాదు. మా ఎంతమంది అను ఏమను అయ్యేటేడు మా చిన్న మాత్రం తీసుకొచ్చేవాడు ఏదైనా కానీ. కానీ అప్పుడు అట్లా పెరిగిండు. అసలు మాట పడేవాడు కాదు పెద్దన్న, కానీ అట్లా గడిచిపోయింది. తర్వాత నా పెళ్ళైనాక నువ్వు ఇందాక చెప్తున్నావు మనం ఆగేమో ఎవరో వచ్చిందని, ఆషాఢ మాసంలోనే దౌలతాబాద్కి వెళ్ళినన్నావు. ఏమైంది చెప్పు? పెళ్లి సంబంధం ఇక్కడే అయింది, మెదకులే అయింది. వాళ్ళ కొత్తపల్లి నుంచి వచ్చారు, తరలి వచ్చారు. ఓకే. అక్కడనే సత్యావ్రతం అయింది. అది అక్కడ అయిపోయినాక ఉన్నాము. దౌలతాబాద్ పోవాలంటే చేగుంటలు దిగాలి బస్సు, అక్కడ కత్తరం కట్టుకోవాలి. లేకుంటే కత్తరం అంటే ఇట్లా దీంట్లో చూపిస్తాం, నాకు చెప్పరాదు నోటి నుంచి. అంటే ఎడ్లతోనా? 2 ఎడ్లు కట్టెతోని. ఎడ్లుండి పైన ఇట్లా ఇట్లా ఉంటుంది. ఓకే, సినిమాలలో చూపించేవి కూర్చోవడానికి. మా మామ దగ్గర ఉండేది, ఇంటింటికి ఉండేది అప్పుడు కచ్చరాలు అనేది. ఆ కచ్చరం రావాలి, పోవాలి. ఇప్పుడు కనుక మనకి కార్లు బైక్లు ఉన్నట్టు అప్పుడు కచ్చరం. బజార్లో ఒక వస్తువు కొనుక్కొని తినేది మాకు తెలియదు. అవునా?
ఎంత భయంలో పెరిగినామంటే అంత భయంలో పెరిగినాం. ఇప్పుడు ఏమనిపిస్తుందమ్మా, అది మంచిది అనిపిస్తుందా, అనవసరం అనిపిస్తుందా? ఏం లేదు, అంత మర్చిపోయినాం, అంత మంచిది. ఆమె ఎంత కష్టపడ్డదో అదే ఇప్పుడు బుద్ధి తెలిసింది కదా. ఆమె ఎంత కష్టపడి ఎంతమందితో మాటలు పడి పెంచిందో తెలుస్తుందా. అంటే ఇంత జీవితం చూసినాక నీకేమనిపిస్తుంది అంటే అప్పుడు ఆ పద్ధతిలో పెరగడం మంచిదే అనిపిస్తుంది, ఇట్లనే అంతేనా? అన్నీ నా పిల్లల్ని కూడా నేను అట్లా పెంచాను. అవును, అమ్మో బాగా బాగా భయపెట్టేదాన్ని నేను. వాళ్ళ నాన్నకు భయపడేది కాదు కానీ అందరూ చాటు కొన్ని మన వాళ్ళు ఇచ్చుడు, ఏదన్నా కొన్ని ఇచ్చుడు, వాళ్ళని ప్రేమ చేయడము, నా ముందర మాత్రం వాళ్ళు ఏమని. అవును, మాకందరు కూడా అదే చెప్తారు అమ్మ పిన్నులు. నేను వద్దనే దాన్ని. డిసిప్లిన్డ్ మామ్. అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందేమో, మెదకమ్మమ్మ దగ్గర నుంచి. స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు కంచాలు తీసేయాలి, పోవాలి అంతే. సాయంత్రం ట్యూషన్ పోవాలంటే మా ఇల్లు ఊడ్చాలి, పోవాలి. మరి ఆ కాలంలో నాకు ఎన్ని పనులు, కందులు చేసేదాన్ని, మిరపకాయలు ఎండబెట్టడంటే, నువ్వులు ఎండబెట్టడంటే, మళ్ళీ ఇంతమందికి భోజనాలు, టిఫిన్లు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అందుకని పిల్లలతో కొద్ది సాయం. కానీ దీనికన్నా ముందు నీకు కొత్తగా పెళ్ళైన కొత్త అప్పుడు ఎట్లుండేదాన్ని మరి? నువ్వు అప్పుడు చదువుకొని నాకేం పని వచ్చేది కాదు తల్లి నాకు. అంతేనా? మా అమ్మకు మడి ఆచారం అని నాకు అసలు ఏం పని చేయలేదు. కాలువ నుంచి ఇంత నీళ్ళు తీసుకురావడము, మా అక్క పెద్ద ఉంటాడు కదా, ఆమెకి ఎప్పటికో బాలెంత లేకుండా బరువు అని ఎట్లుంటాడు పిల్లలకు వాళ్ళు చేయడం, వాళ్ళు చిన్న చిన్న బట్టలు ఉతుకురావడం ఎట్లా ఉంటుంది. తర్వాత చాకలామె వచ్చింది చేస్తుండే కానీ అదే అట్లా నడిచింది. ఇంకోటి ఏమంటే పెళ్ళైనాక పని రాకపోతే మరి మీ అత్తగారి ఇంటికి పోతే ఎట్లా? మస్తుగా చెప్పాలి చెప్పాలి, ఎంత కష్టపడ్డావో చెప్పమ్మా. మన నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చేదాన్ని ఒక్కొక్కసారి 2 బిందెలు. ఎక్కడ? దౌలతాబాద్లో. దౌలతాబాద్లో. అక్కడ నుంచి ఇంట్లో వచ్చి అన్ని పొయ్యి దగ్గర కట్టెలు పెట్టి, అది గిన్నెలకు అంతా బూడిది పూసి, బియ్యం కడిగి అవన్నీ అక్కడ పెడితే మా తోడుకోడలు వచ్చి వంట చేసేది. ఓకే, ఇవన్నీ ఎవరైనా వింటుంది. ఏం కాదమ్మా, అంతే కదా. అప్పుడు ఎట్లుండేది? అప్పుడు అట్లా ఉండే భయము. ఉమ్మడి కుటుంబము, పెద్ద కోడలు, వెనక కట్టెలు, ఇట్లా బొగ్గులు అవన్నీ ఉంటుండే. బొగ్గులు ఎత్తడము, అందరికి స్నానాలు నీళ్ళు చేసిపోయడము, ఇవంతా నా పని. మా తోడుకోడలు ఏంటంటే కొంచెం పని వస్తుందని దానికి అందరికి తెలిసిపోయింది. ఊరికింద నాకేం పని రాదు అన్నట్టు నన్ను కొంచెం సిలుకలు చూస్తుంటాయి. అప్పుడు కానీ ఏం చెప్పుకోవాలనేది ఏం లేకుండే, ఏడవడానికి కూడా లేకుండే. ఏడిస్తే ఒక పెద్ద ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఇది ఒక పెద్ద రామాయణం. ఇదన్నీ ఇక్కడ భగవంతానే తప్పుడు చెప్పు. తాత చెప్పేవా దాని మరి బాధ అయితే? ఆయన చదువుకునే సరి అప్పటికే చదువుతున్నాడు. అవునా? పెళ్లి వరకే చదువుకున్నాడు. సంస్కృత బిఓఏలు బిఏలు ఇవన్నీ చదివాడు అనమాట. ఆయన చదువుకుంటే అది వస్తుడే పోతుడు అంతే, ఏం అడిగేవాళ్ళు కాదు ఇప్పట్లాగా. ఇక్కడ అల్వాల అదేం లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బాగ్ ఏదో. అవును, సంస్కృత పాఠశాల. అవునవును, అక్కడ చదువుతుండ్రి. మా పక్కకు ఒక రూమ్ తీసుకొని మా ఈయన ఉండేది. ఈయన మా మరిది దౌలతాబాద్ తాత, కృష్ణమూర్తి తాత. తర్వాత కొన్ని రోజులు నేను పోతాడు, నన్ను రానియాలి, ఎందుకంటే అందరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వద్దు నువ్వు భయపడతావు వద్దు అన్నారు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటుంటే. ఇక్కడ దౌలతాబాద్లోనే? దౌలతాబాద్లో. మా తోడుకోడలు, మా బావగారు, మరిది కాదు కానీ మా మామగారు, మా అత్తగారేమో అక్కడ ఉండేది కొడుకు దగ్గర. ఓహో, నా తాతను 2 తాతలతోని అమ్మ ఉండేది, వాళ్ళ అమ్మ. 2 కోడళ్ళు, మామ, బావగారు దౌలతాబాద్. అది ఎక్కువగానే పోయి మా బావ జబర్దస్తి గెలుస్తుండే. ఒక్క మాట అనని ఒకటి చేయకపోయి ఏం లేదు, భగవాన్ రావు ఏమిటో వచ్చేదిలే పోయేది. ఆయన చేతి నుంచి ఒకటి ఏంటంటే ఒక్కసారి చెప్పులు కొనిచ్చిండు, ఒక్కసారి ఒక చీర కొనిచ్చిండు. ఎప్పుడు పెళ్ళైన కొత్తలు? కొత్తలు. అవునా? అంతే. ఏ చీర? ఎక్కడ? కాటన్ చీరలు. హైదరాబాద్ నుంచా? ఇంకా ఢిల్లీ. మరి దౌలతాబాద్ కాదు, మెదక్లో. ఓ, మెదక్లో అత్తగారి ఇంటికి వచ్చినప్పుడా? ఓకే. ఒక ట్రక్ పెట్టి. ఓహో. ఇక ఈ లోపల పిల్లలు, నాకు 5 పిల్లలు అంటే అప్పటికి 2 అయ్యారు. ఎక్కడ? దౌలతాబాద్లో ఉన్నప్పుడే? అంటే అప్పుడు కూడా ఇంకా తాత చదువుకుంటూనే ఉన్నాడా? చదువుకున్న తర్వాత ఇది అక్కడనే సాధనా మందిర్ హై స్కూల్లో టీచర్ చేస్తుండే. అప్పుడు కూడా వాళ్ళ అమ్మనే ఉండేదా వాళ్ళతోని? అప్పుడు కూడా వాళ్ళ అమ్మనే ఉండేదా? తర్వాత పోయినా నేను కానీ లాల్ బహదూర్ ఫస్ట్ అన్న ఏదో చాదర్ కాలేజ్ స్కూల్ పేరే ఏదో చెప్పిన సాధనా మందిర్ హై స్కూల్ అని ఉండే, దాంట్లో పనిచేస్తాను. అప్పటికి మా పెద్ద కొడుకు 3 ఏళ్ళోడు 4 ఏళ్ళోడు అనుకో, ఇట్లా గిటగిట నడుస్తుండే. వాడికి చిన్నప్పుడు ఇంత బూట్లు కొనేసి వాడు నడుస్తుంటే ఎంత సంతోషమయ్యేది.
అప్పుడు బూట్లు ఎవరు ఏంది బట్టలు ఏమిడిది ఏం లేదు. మార్వాడి వాళ్ళు ఉండేవాళ్ళు శిష్యులు అయిన వాళ్ళకు మొత్తం ఎప్పుడైనా కానీ అందరినీ పరిచయం చేసుకుని మాట్లాడు ఎక్కువ తాతనా కదా? ఎక్కువ వాళ్ళ తాత కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ కదా. వాళ్ళతో సినిమాలు పోగుడు చేసుడు ఇవన్నీ నడుస్తుండే. ఫ్రెండ్స్ బాగుండేది తాత. ఇక తర్వాత అక్కడి నుంచి ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏది కోహిర్లో ఫస్ట్ అపాయింట్మెంట్. ఓకే, కోహిర్. కోహిర్ అక్కడ పోవాలంటే పోయిండు చూసుకుంటూ ఏమి అప్పటికేం సామాన్ లేదు ఏమి. ఒక అది ఒక రూమ్లో ఒక ఇల్లులో కోమట్లది ఇల్లు, ఒక పక్కకు ఇంకొకసారి వాళ్ళిద్దరు ఈయన మేమే ఇటు. అయితే ఒకటే పొయ్యి ఒకటే బిందె. నేను చేసుకోవాలి, వాళ్ళు చేసుకొని తిని చదివి వాళ్ళు స్కూల్కి పోగా నేను అప్పుడు ఒకటే చేసుకోవాలి. వీళ్ళు వచ్చేవారు ఎంత అడ్జస్ట్, ఎంత కష్టపడి, ఎంత కాంప్రమైజ్. వాళ్ళు వచ్చేవరకు పడుకుంటే మేము తింటుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వండుకొని బియ్యం పెట్టుకొని తిరిగిపోతుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు ఎవరైనా ఎమ్మడి పెట్టుకొని వస్తుంది. తాతనా అరటికాయ బజ్జీలు, జామ పండ్లు, అది రోజు ఒకటి. అమ్మమ్మ ఇప్పుడు ఏమో ఒక్కింట్లోనే 4 పొయ్యిలు పెట్టుకుంటున్నారు. అప్పుడు మీరు 2 ఫ్యామిలీస్ కలిపి అసలు అది షేరింగ్ అనిపించేదా? అప్పుడు కష్టం అనిపించేది కానీ తలుచుకుంటే బాగా ఉన్నది. అది అలవాటు మాకు చెప్పుకోడు, ఇది చేసుడు, అది కావాలని ఏం అనిపించేది కాదు. తెలియదు మాకు, అట్లా పెంచలే మా అమ్మ. అందుకే ఏం అడగాలని కానీ మా అమ్మ అట్లా భయములు ఉండే. మాకు కష్టం ఉండే కదా, కొంత అర్థం చేసుకుంటుంటే కొంత బాధపడుతుంటే. అమ్మమ్మ ఏమనిపిస్తుంది తెలుసా, మీ లైఫ్ ఎందుకు గొప్ప అంటే మీకు అసలు లైఫ్ని నిజంగా శ్రీకృష్ణుడు చెప్పినట్టు అంటే కర్మ అంతే, ఫలితం లేదు అన్నట్టు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎట్లుంటే అట్లా జీవితాన్ని అంతే. బహుశా ఆ మూమెంట్ని లివ్ మీరు. కొందరు తినండి మధ్యాహ్నం పనికి తినవు అంతే అంతే అనిపించినా కూడా తినేవాడు. ఒక క్షణం అంతే. ధైర్యం ఎక్కడిది. మా అమ్మని చూసి గదగద పడికేవాడు తెలుసా. ఎంత గ్రేట్ కదా అన్నలు కూడా. అది అసలు పెంపకం అంటే అంత డిసిప్లిన్ ఉండేది పిల్లలది. మీరు కూడా అది కోహిర్లో కొన్ని రోజులు ఉన్నాడు. 6 సంవత్సరం చేసిండు, 6 నెలలు మొత్తానికి. మా పెద్ద అమ్మాయి కడుపులో పడ్డాడు. అమ్మ అంతకుముందు పడింది. నెహ్రూ పరంపదించే వరకు 7 నెలలు 6 నెలల పిల్ల. ఓకే, అట్లా తర్వాత అప్పుడు బాగా గుర్తనమాట నాకు. ఇక్కడి నుంచి తెల్లారి మర్నాడు ప్రయాణం కోహిర్కు. అప్పుడు కూడా ఎట్లా తెలుసా, వచ్చి తొలకపోలేదు నన్ను. పట్టణాలు చదువుకోవాలి, బస్సు ఎక్కిస్తే ఇక్కడ, బస్సు ఎక్కిస్తే అక్కడ అంతే. అంటే ఎందుకంటే అట్లా అంటే నామోషా ఇట్లా భార్య భర్తలు ఇట్లా అంత బాధ్యత తీసుకోవడం అనే, లేకపోతే తాత ఒక్కడే అట్లా? అర్థమే కాదు నాకు, తెలియదు. ఎప్పుడైనా తర్వాత అడిగినావా? తర్వాత మళ్ళీ తిరుగుడు ఎక్కువనే అయింది నాకు. హైదరాబాద్, జరాసంగం ఇవన్నీ తిరిగాడు ఆయన. తిరిగినప్పుడు పోతుంటే కదా పిల్లలు. అప్పటి వరకు 5 సంతానం అయిపోయింది. 5 అయినాక వీళ్ళు పిల్లలు స్కూలు అక్కడికి లాస్ట్కి జోగుపడికి వచ్చినాం అనమాట. అప్పటి వరకు అందరు పిల్లలు ఉండే, మధుమామ వీళ్ళందరూ. ఇప్పుడు గోపిమామ అంటే వేణుగోపాల శర్మ, శశిరేఖ, మాధవి, పద్మజ, మధుసూదన్ శర్మ. అమ్మమ్మ ఈ పేర్లు ఇంత మోడర్న్గా ఎట్లా పెట్టినావు అమ్మమ్మ? నేను వెళ్ళి మా అమ్మ అమ్మమ్మనా ఇంత మంచి మంచి పేర్లు. అసలు అమ్మ పేరు అయితే అందరు నిజమే. అక్కడ ఇంట్లో కూడా కృష్ణుని మందిరం కట్టించుకుంది కదా. అన్నీ కొడుకులు అని ముంచుకోకపోయారు, చేయకపోయారు, ఎవరికి ఇచ్చేసింది. ఆయన కూడా చనిపోయాడు, తీసుకున్న ఆయన. అక్కడికి అయిపోయింది. ఎంత బాగా కృష్ణాష్టమి అయితే ఎంత బాగా చేసేది, చాలా బాగా. నాకు కూడా గుర్తుంది, నేను వీడిని అభిని తీసుకొని కూడా వచ్చినాను కృష్ణ గుడికి. కొన్ని రోజులు అక్కడ చనిపోయినాక మేము వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మా అత్తగారు ఊరి దగ్గర, ఏ ఊరే, దౌలతాబాద్ దగ్గర. అమ్మ నీకేమైనా గుర్తుందా దౌలతాబాద్ దగ్గర కోహిర్ తర్వాత? కోహిర్ కాదు, తర్వాత అదేదో ఊరున్నది అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. రాయదుర్గమ్మ, రాయపల్లి ఏదో ఉన్నది. ఓకే, అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందా మంచిగా తను వచ్చాడు. అప్పటికి మా అత్తకు బాగాలేకుండా. అప్పుడు అంటే సొంత అత్త ఇది అంత కన్న తల్లి. ఆమె కూడా చనిపోయింది, నా పెళ్లి వరకు చనిపోయింది. అవునా? బాయిలో కూడా చనిపోయింది. దుర్మార్గుడు ఉండే మామ. అవునా? ఇది అది అన్నీ. ఎవరు? వెంకటేశం తాతకి? కొత్తపల్లి తాత. సారీ, వెంకటేశం తాత సొంత తాత. దౌలతాబాద్ తాత వెంకటేశం తాతనా?
అవునా? దౌలతాబాద్ అంటే వెంకటేశం తాత సొంత కన్న తండ్రి. కన్నదండి, ఈయన పెంచుకున్నదండి. ఓకే, కొత్తపల్లి తాతనైతే మేము చూడలేదు. ఆయన పెంచుకోలే, వాళ్ళ ఈయన కడుపులు ఉండగా వాళ్ళ అక్క చెల్లెండు కదా, మా కాసత్తా ఏమి. అవును. అయితే ఉంటే ఎవరు లేదు పురుగు వేయడానికి వచ్చింది. అమ్మ నువ్వు ఆడపిల్ల కొడితే నువ్వు ఉంచుకోవే, నాకు మోపిలో కొడితే నాకు ఇచ్చేయి. సరే అన్నారండి, అనుకున్నారు. అప్పుడు అనుకున్నాక తర్వాత మోపిలో కొడుకుని ఇక నేను ముద్దు చేస్తుండే. ఇక తర్వాత రోజులు రాకపోకలు బంద్ అయిన, ఆయన దుర్మార్గం అన్నీ తిరుగుతావు ఇవన్నీ అయినాయి అని ఆయన వదిలేసింది. ఈ ఊరోళ్ళంతా ఇక సుత్త అయితే చెప్పండి ఎవరున్నారు బంధువులు ఎవరంటే, అప్పుడు అసలు చచ్చిపోతాడు అనుకున్నాను. పలానా దౌలతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెల్లెలు మూడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా ఇట్లా కొడుకు ఇట్లా తీసుకుంటాను అదేనండి తెలుసుకునే. అప్పటి నుంచి నవరాత్రులకు అక్కడ చెప్పంతే ఉండు, కన్నాలు ఇంట్లో ఉండు, అక్కడికి ప్రతి సంవత్సరం రాకడాలి. అది అక్కడ అటువైపు ఇక్కడ పూజ చెప్పడంటే ఇక అందరు ఎంత ఆశ్చర్యపోదురు. ఆయన కొంత పోయేటట్టు మరి ఇక్కడ మాట్లాడితే అక్కడ అంత దూరం అట్లా పూజ చెప్తుండే. తాత బాగా యాక్టివ్ కదా అమ్మమ్మ, చిన్నప్పటి నుంచి తాత బాగా యాక్టివ్ కదా, డైనమిక్ కదా. అప్పటి నుంచి మొదలు పూజ గీజ ఇది అన్నీ. మా మామ అంటుండే వాడు కర్మ మంచిగా చేస్తాడు. ఇక్కడ వెంకటేశం తాత ఆయన అది ఆయన ఉంచుకుని ఆయన ఉండాలి పర్వమ్మ. అందరూ అంటే దుర్మార్గులు వెళ్ళిపోయినారు, కానీ అది మాత్రం బిల్లు పట్టుకొని ఉండదు. అది ఆయనకు అస్సలు దానికో బిడ్డ ఉండదు. అమ్మో. అయితే చెట్టు పొడి, మెట్టిపిండి, అటుకులు ఇవన్నీ చేస్తుండే. ఈయన పోతే పైసలు సాటుకు పైసలు ఇస్తుండే. ప్రేమనా ఆ రోజుల్లో? బాగానే ఉంది రిలేషన్షిప్లో, తల్లి రిలేషన్షిప్ ఫీలింగా పోనీ. అందుకంటే తర్వాత చనిపోయినాక కూడా మొన్న కొత్తపల్లి పోతే దానికి కూతురు చీరలు తీసుకోవుతుండే. కూతురికే కూతురికే కూతురికి కాదు, ఆమెకే. ఈ వెంకటేశ్వరుడు నువ్వు విన్నావే చేసి అమ్మా. వాడు మనమలు అందరూ ఉన్నారు, వాళ్ళు అందరూ ఇప్పటికి పోతాం మాట్లాడతారు. అయితే నువ్వు ఈ ట్రాన్స్ఫర్లో చెప్తున్నావు మధ్యలో, మనం ట్రాన్స్ఫర్ దౌలతాబాద్ దగ్గర ఇట్లా ట్రాన్స్ఫర్ అయిందా? ట్రాన్స్ఫర్ అయితే అక్కడ నుంచి సైకిల్ మీద పోతుండే పొద్దున రోజు. అవునా? ఎక్కడి నుంచి? దౌలతాబాద్ నుంచి. దౌలతాబాద్ నుంచి అక్కడ దగ్గర అంటే ఏం దగ్గర కాదు, కానీ సైకిల్ మీద వెళ్తుండే. సైకిల్ మీద వెళ్తుండే. అక్కడి నుంచి అప్పుడే మా అత్త కూడా వస్తాయి పిల్లలు. అప్పటికి మీ బావగారు వాళ్ళు అల్వాల్ తాత వాళ్ళు అక్కడే ఉంటుండేనా దౌలతాబాద్లోనే? అక్కడే ఉంటుండే. మేము అల్వాళ్ళకి వచ్చినాక వాళ్ళు వచ్చిండే. ఇక ఫస్ట్ మీరే అల్వాళ్ళకి వచ్చింది? మొదలు వచ్చినాము, రూమ్ తీసుకొని ఉండి సాధన మందిర స్కూల్ చేస్తుండే కదా. అక్కడ మా అన్న కూడా ఏదైనా ఇప్పియాలి పని మొదటి నుంచి కొంత మందిని పట్టుకొని వస్తుండే. ఏం కాదు, అంతే అంతే అమ్మమ్మ, అంతే. మా అన్నలకు అందరికి లేదు. సరే. అక్కడ స్కూల్కి పోతుండే వస్తుండే, పోయే వరకు వంట చేసి వచ్చేపు ఉంటుండే. తర్వాత మా అమ్మకి పెళ్ళి అయ్యి అక్కడనే అది చనిపోయినాక అయింది. ఓహో. అది చనిపోయినాక ఇంకా మా అత్తకు ఆడపిల్లలు లేకుండ్రి. అంటే 14 ఏళ్ళ తర్వాత మా ఆడబిడ్డ పుట్టింది, గాయత్రి నాయనమ్మ. 14 ఏళ్ళకి మా మరిది తర్వాత. ఆమె ఎంత దానికంటే 1 సంవత్సరం పెద్ద మా బావగారు కొడుకు అంత కడకు వచ్చిండగా మా ఆయన గోపమామ ఎట్లా ఉండేవాళ్ళు. అయితే ఆ పిల్ల ఇది మేము సెలవులలో ఇలా పోయి రాగానే పిల్లలు కలిసి మంచిగా ఉంటుండే, మంచిగా తింటుండేది. ఇక వరకు తినకపోతే ఇక దీన్ని అంటే తను ఆడుకుంటే తినకపోదు, పెరుగు పోసి మీగడేసి అట్లా వేసి పెడుతుండే. చెత్త వస్తే తినకపో, నువ్వు వాళ్ళు తింటే లేపుతుండే. అవి బిడ్డ తినాలని అనేక ప్రేమ ఆడపిల్లలు అవి పెడుతుండే. మన వాళ్ళు ఇంకోటి ఇంట్లో కూడా 2 మగపిల్లలే పుట్టింది అప్పటికి. ముందే అని బాగా చేస్తుంటే ఇక స్కూల్ పోతే వచ్చేదాకా 7 ఏళ్ళు దాకా చదువు ఉన్నది పాపం. ఇట్లా అరుగు మీద కూర్చుంటుండే బిడ్డ వచ్చేదాకా. మధ్యాహ్నం వచ్చినాక దానికి పెట్టి చేసినాక తను తింటుండే. ఆ లోపల మా మామగారు అంతా తినేవాడు. తినేవాళ్ళమాట మేము తింటుంటే మళ్ళీ కానీ వీళ్ళు తినేవాడు. అదే కానీ కాదమ్మమ్మ,
నేను ఒక మాట అడుగుతా, నిజం చెప్పు. మీ అత్త నిన్ను బాగా కష్టపెట్టింది కదా, నాకు ఒకసారి విన్నా నేను. కట్ల పొయ్యి మీద దాంతో కాలుకి వాత పెట్టింది ఏదో లేట్గా చిన్నప్పుడు. అవి అబద్ధాలమ్మ. ఆ? అదే కాదా? కాదు కానీ కొంచెం బాగా ఇది చేస్తుండే. పని తొందరగా చావాలి, పని రాదని. చేయాలి చేయాలి, ఇది చేసిన మడి లేదు, ఆచారం లేదు. మీ అమ్మకు అది గచ్చులు గంభీరం కదా, మీ అమ్మకు బోడక్క కదా, అంటుండే అట్లా అంటుండే. అన్ని మాటలు కాదు. బాధ. అన్ని చేసుకోవడం ఇష్టం లేకుండే. ఎందుకు అట్లా? బాగా పెద్దగా ఉన్నది, ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ తక్కువ తేడా లేదు అని ఆమెకు మహాకోపం ఉండేవాడు. మా మామ వినేవాడు కాదు, నీకేం తెలుసు, ఇక్కడ దగ్గర ఉంటుంది, కొత్తపల్లి ఉంటుంది అని చేసింది. అది ఇష్టం ఉండకూడదు. అది నా కొడుకు గడ్డ దొడ్డు పిల్లలు తెచ్చి బాగుంటుంది మంచిగా. నువ్వా? అవునా? నేను నిన్ను లావుగా ఎప్పుడు చూడలేదమ్మమ్మ. ఎప్పుడు చిన్నప్పుడు ఫొటోస్ ఏం లేవా మీ పెళ్ళి చిన్నగా ఉన్నప్పుడు? నా పెళ్ళి లేవు, మా చేసి పెళ్ళి లేవు. మరి నీ పెళ్ళివి ఒక్క ఫోటో కూడా లేదా నీ దగ్గర? మరి అమ్మమ్మ నాకు ఒకటి చెప్పిండు. ఫస్ట్లో మీ అత్తకు కొంచెం నువ్వు ఇష్టం లేదని చెప్పినావు కదా, కానీ ఆమె చనిపోయేటప్పుడు గాయత్రి అయినా నీ చేతిలో పెట్టింది. నేనేం మంచిగా చూస్తాను. అది పుట్టినప్పటి నుంచి రాత్రి పగలు నేనే ఉండు. అప్పుడు స్టవ్లు ఎక్కడి ముంపట్లో అవి బొగ్గులో వేయాలి, లేకపోతే కట్టెల పొల్లు పెట్టాలి, చేయాలి. అప్పుడు నీళ్ళు కాబెట్టాలి, పాలు కలిపియాలి. పట్టుడు ఆమె తొడుపులు పని ఇవన్నీ అందించే చేసుడు తీసుకుంటే అంతా నేను తెల్లారి కూడా కొంచెం అప్పటికి నేను తప్పింది ఆమె కూడా. మా ఇద్దరు ఒకటేసారి అనుకో, సంవత్సరమే తేడా కదా. అదే అదే కానీ పడుతున్నది మా మా అత్తనేమో డెలివరీ. ఓకే. ఇక్కడ రామాయంపేట అదేమో పేరు దయామణమ్మ దవాఖాన అని ఉండే, దయామణమ్మ హాస్పిటల్ అని. ఓకే. ఒకటే అది అప్పుడు హాస్పిటల్ లేవు, అక్కడ ఉంటుండే ఆమె. ఓకే. ఆమె అక్కడ డెలివరీ అయింది. రామపేట దగ్గర కదా. అవును. అక్కడ ఉంచుకున్నాం, అక్కడ రూమ్ తీసుకొని ఉంటే మా యారాలు కూడా వచ్చింది. అయితే ఆ టైంలో కూడా ఈమె బాలెంత మా అత్త ఆమె బరువు మనిషి. నువ్వే చేసి ఇడ్లీలో ఏమో తెచ్చుకుని తింటుండ్రి. నేను తద్దరం అయితే తద్దరం మడి కట్టుకుని తద్దరం వంట చేసి ఎక్కడి నుంచి మన వంతెన లేదా అక్కడి నుంచి అంతకన్నా దూరం నుంచి నీళ్ళు తీసుకొచ్చిస్తాను, తెచ్చి చేసి అంత వంట చేసి వాళ్ళు పెట్టి. నీకెవరు సాయం చేసేవాళ్ళు? ఇప్పుడు పెద్ద తాత కొంచెం అమ్మమ్మకి, అల్వాళ్ళ తాత అల్వాళ్ళ అమ్మమ్మకి మంచిగా హెల్ప్ చేస్తుండే, మేము చూసినాం. ఎప్పుడన్నా ఏదన్నా పని నీకు అట్లా తాత ఎప్పుడు పనిలో హెల్ప్ చేయలేదా మీ చిన్నప్పుడు? చేయడు, ఆయన చేసిన నచ్చదు. ఎందుకు? నువ్వు డిసిప్లిన్. నేనే ఆగమంటే నాకంటే ఎక్కువ చేస్తే కదా. అమ్మమ్మ నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు పని రాలేదు అని అంటే నేను నమ్మం తెలుసా. నువ్వు ఎంత ఫాస్ట్, ఎంత డైనమిక్ వర్కర్. ఈ కొత్తపల్లి మామ దగ్గర లేదా, ఎండాకాలం సెలవులలో ఉంటుంటే మేము. ఓకే. ఉంటే ఆయన గదగద కూడా ఆయన ఎంత పని అంటే ఒక్కటి ఇట్లా గ్లాస్ ఉండొద్దు, ఇక్కడ చెంపు ఉండొద్దు, ఒకటి అది ఉండొద్దు. ఆయనకా? ఆయన అట్లుండి ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మా మామ రిపేర్ చేస్తుండే. అట్లా బాగా ఎక్కువైపోయింది. అవునా? అయితే గాయత్రి నాయనమ్మని అదే ఫస్ట్లో నీ వంట ఇష్టం లేకపోయినా కూడా గాయత్రి నాయనమ్మ నీకే చేతిలో పెట్టింది అని అన్నారు, నిజమేనా అది? కానీ గాయత్రి నాయనమ్మ కూడా మంచి ప్రేమ చేస్తామో. వీళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళ అక్కలాగా అనుకుంటారు, అక్క చెల్లెల్లాగానే అనుకుంటారు. అదే మేము కూడా చాలా రోజులు గాయక్క అనేవాళ్ళు. నాయనమ్మ కూడా నువ్వంటే బాగా ఇష్టం, ప్రేమ కదా. ఏడిస్తే పాప ఏడుస్తుంది, మన బాగా ఏడ్చింది. ఇంకా వాళ్ళు రాకపోయేవాళ్ళు బాగా దాడి చేసింది, చచ్చిపోతుంది అనుకున్నాం. నీకెంత గుంజుతుందమ్మమ్మ నువ్వు ఇంత ప్రేమమ్మ ఇవి ఎట్లయినావు? ఏమో నాకే తెలియదు, అందరి మీద ఎందుకమ్మమ్మ ఇంత ప్రేమ? కృష్ణమూర్తి అలవాళ్ళు అది దౌతాబాద్ ఉంటున్నప్పుడు అక్కడనే నేను ఇంట్లో ఉంటుండే. పాప ఆయనకు సంపాదన ఏం లేకపోతుండే కదా. ఎవరికి? మా కృష్ణమూర్తి. దౌలతాబాద్ తాత. నేను ఉన్నదిగానే నా ప్రేమ ఇంటికి రాగానే ఆయన పోయేటప్పుడు అంటే ఆయనకు బరడబడియాలని కోమటి పెడుతుంటే అవి ఇష్టం చాలా. ఆయన గురించి తీసిపెట్టి అవి ఇస్తుంటే చక్కెర బియ్యము ఆయనకి ఏది కావాలి, చాయ పొడి అవి ఇవి అన్నీ ఇచ్చి పంపిస్తుంటే ఆ ఊరి నుంచి ఎవరైనా వచ్చినట్టు ఏదైనా పంపాలి. నీకు అది ఇప్పటికి కూడా ఉంది కదా మందికి, అది సాగుతలేదు ఇప్పుడు. ఎందుకు ఇప్పటికి కూడా అడుగుతుంటావు, నీ ఆరాటం తెలుస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఇది ఉందా అది ఉందా, ఇది పెడతావా అది పెడతావా అని కొంచెం అన్నా మాకు కూడా గుర్తు. నువ్వు వస్తున్నావంటే ఫుల్
కోవా గులాబ్ జామున్లు, అప్పడాలు, వడియాలు, అప్పాలు, జంతికలు. మళ్ళీ అప్పడాలు చేసి పొమ్మట్లంతా అది సరోజన అమ్మని ఇంటిని కాదమ్మా నువ్వు ఆమె ఎంతసేపు పని చేసుకున్నా చేసుకోండి మళ్ళీ వస్తుంది మన జాగ్రత్తకి వస్తుంది అంటాడు. ఒక అప్పడాలు చేసేవాళ్ళు నేను 5-6 అప్పడాలు చేస్తాను. ఇంత ఫాస్ట్ పని ప్లేట్లు వచ్చిందేమో నాకే తెలియదు. కానీ అమ్మ నిన్ను అందుకుంటు చిన్నప్పుడు మాకు తెలుసు ఎంతసేపు చేస్తా మంచిగా సంతోషపడ్డది అన్ని చేసి అరుపులు చేస్తే ఎంత మంచి చేస్తే ఆమెకు ఈ కొబ్బరి భక్షాలు అంటే ఇష్టం. కొబ్బరి భక్ష్యాలా? నాకు తెలియదు. ఇదేంటి కొబ్బరి భక్ష్యాలు? కొబ్బరిను పల్లీలు అన్ని వేసి చేస్తారు చూసాను. అవునా? భక్ష్యాలు నాకు నువ్వు భక్ష్యాలు పప్పు భక్ష్యాలు తెలుసు. భక్షాలు తినగానే కవి భక్షాలు. అవునా? పచ్చి కొబ్బరా ఎండు కొబ్బరితోనే? ఒకసారి చేసుకోవాలమ్మమ్మ. చేసుకుందా అది అవి చేసి పెడుతుంటే మా అమ్మకు ఇష్టమని. అవునా? మా అక్క చేయకుండా చేయరావు అంటుండే. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొమ్మట్లు అడిగి తెలుసుకున్నాను. తింటుండే పాపం. అవి తినంగానే ఏమన్నా తినాలని నాకు అది అలవాటు. తీపి తినాలని కూడా నీ అలవాటు మళ్ళీ ఎవరికి వచ్చింది చెప్పు? నీ మనవరాలు చిట్టికి వచ్చింది, శ్రీదేవికి. దాని బిడ్డకు కూడా వచ్చింది అమ్మమ్మ. సేమ్ అట్లనే కొంచెమే తింటుంది. తిన్నాక మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ అదే తినరు. తినగానే మళ్ళీ ఏమైనా తింటే తింటుంది. మళ్ళీ అదే తినరు. ఇప్పుడు తిన్నాక ఒక స్వీట్ ఒక అప్పడం తినాను, మళ్ళీ ఇంకోసారికి అప్పడం తినొద్దు, వడియం తినాలి. వడియం తింటే మళ్ళీ ఇంకొకటి ఏదైనా తినాలి. ఏం కాదమ్మా. నెత్తిన వస్తుంది తర్వాత.